గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇక్కడ కూర్చుంటే అక్కడే రావాలా? సరే అట్రానా? వద్దులేండి, మీకోసం జరుగుతుంది. ప్రేమ లేదా? అటు హేమ లేదేమో అంటున్నాను. ఉన్నారా? ఏంటి సంగతులు? ఇక్కడ క్లోజ్ లో తీస్తే ఎట్లాగా? స్టార్ట్ చేసాం మేకప్. అవునా? గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. ఓకే చాలా. ఇప్పుడు లుక్ చూద్దాం రెడీ అయ్యాక. బాగుందా సారీ? హలో అండి, మేకప్ అయిపోయింది, డ్రెస్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు హెయిర్ డ్రెస్. మా హెయిర్ డ్రెస్ చాలా ఉంది. ఆవిడ ఇంతమందికి చేయాలి, ఎంతమందికి చేయాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం హెయిర్ స్టైల్. అందరికి అయిన తర్వాత నా దగ్గరికి వస్తారు. థ్యాంక్ యూ. ఒక్కొక్కసారి ముందే వస్తారు, అది చెప్పట్లేదు. ఒక్కొక్కసారి ముందే వస్తారు, కాకపోతే నాకు వాళ్ళు అయిన తర్వాత అనేసి వెయిట్ చేస్తాం. లైన్ లో ఉంటారు. రెడీ అయిపోయారా? హెయిర్ డ్రెస్ అయిపోయింది. టిఫిన్ తింటున్నాం. నెక్స్ట్ మళ్ళీ దాటికి వెళ్తే దన్నేరు. ఇంకా బాగా తినేస్తే పనే. నెక్స్ట్ సీన్ లోకి వెళ్ళడమే. చూపిస్తా. అయ్యో దిష్టి పెట్టకు. ఏం కాదు, మీ యూట్యూబ్ మీ సబ్స్క్రైబర్స్. నేను తిన్నానా? మీరే. మీ అందరు తిని దీంట్లో వేసేసేసి నన్ను అంటున్నారు పైగా. ఎన్ని అబద్ధాలు. మీరే తిన్నా, నిజం ఒప్పుకోండి. అంటే ఈవిడ గారు ఏం చేస్తే అదే తినాలా? ఏ కూర వండితే ఆ కూర తినాలి, ఏ చారు తాగితే ఏ చారు కాస్తే ఆ చారే తాగాలా అందుకని నచ్చుతుంది. తను ఇక్కడ వంటలు చేయమనండి, మా మీద పెత్తనాలు కాదు అనగానే చంటి అన్నాడు. అలా అంటావేంటి అక్షత? తన పెత్తనం ఏం చేస్తుంది? పొదుపు చేస్తుంది అనగానే సుమలత ఉంది, నీకు పొదుపులా కనిపిస్తుందా? మాకు వేరేలా కనిపిస్తుంది అనేసి సుమలత అనగానే బామ్మంది. ఇప్పుడు ఏమంటావే, తింటావా తినవా? మేమైతే తినం అని చెప్పేసి నలుగురు ఉన్నారు. 1 2 3 4 మీ నలుగురు తినమని చెప్పేసి లెగిసిపోయి వచ్చేసి అనుకున్నారు. వింటున్నాను. ఇది ఆర్టిస్ట్ లక్షణాలు. వినలేదు, వినకపోతే వెళ్ళిపోతున్నారు. ఏది సీనా? మీ పల్లవి పిలిచినా ఎవరు ఆగిపోతే బామ్మంది, ఆగమ్మా. గుగ్గులు తినే గర్భం కడుపు కాలితే ఎండుగడ్డి తింటుందట. కాలితే వాళ్ళే వస్తారులే, ఒరే చంటి నువ్వు మొదలెట్టరా అని చెప్పేసి వాళ్ళ నలుగురు తిన్నారు. వీడియో తీస్తున్నానని డ్రామాలు ఏం చేస్తున్నారు? ఏదో ఒకలాగా భయపెడతాడు. రోజుకు ఒకసారి భయపెట్టండి వాడికి. నిద్ర రాదు వాడికి, అలవాటు అయిపోయింది. ఇరిగిపోతారా. పాపం ఇప్పుడు చూసినా ఇదే పని. ఎప్పుడు నా ಕೊಡುಗೆ ಉಪ್ಪೇನ ಸೀರಿಯಲ್ ನಾ ಕೊಡುಗೆ ತೆರೀದಾ? ಇವ್ರಿಗೆ ಮೊಬೈಲ್ ಆದ್ರೂ ಏನಾದ್ರು ಕ್ಯಾಮ್ರಾ ಇಟ್ಬಿಟ್ರೆ ಸಾಕು, ಗೊತ್ತಾ ಇವ್ರಿಗೆ. ఎందుకు నవ్వుతూనే ఉన్నా? సపరేట్ గా యూట్యూబ్ నువ్వు నేను పక్కన నుంచి డ్రమ్స్ కొడతా. మామూలు రీచ్ అవ్వలేదు సార్. క్రింజ్ ప్రో మ్యాక్స్ సరిపడా కాదు. ఈ మధ్య అందరూ వాళ్ళ మదర్స్ తో, వాళ్ళ గ్రాండ్ మదర్స్ తో వీడియోస్ ఏమైనా చేస్తారు. అది మనకి మంచిగా సింగర్స్ లా పాడితే మనం వెళ్ళాం.
ఇప్పుడు ఎలా అంటే అది పాడాలి. అది వెరీ గుడ్. ఇంకా కొంచెం మీరు యాక్టింగ్ అయితే తెలుసు దానికి కంప్లీట్ ఆపోజిట్ చేయాలి మనం. ఇప్పుడు మనకేమి రాదు. బాయ్ ఎంత బాగా ఉంటుందో చూసారా? 200 సబ్స్క్రైబర్స్ కి చెప్పు. మీ 200 సబ్స్క్రైబర్స్ కి రాను కంటెంట్ అదిరిపోతుంది అన్నమాట. మామూలుగా ఉండదు. పిండి తిప్పేస్తుంది మిమ్మల్ని అందరినీ. మమ్మల్ని కాదు, మిమ్మల్ని. దెబ్బకి యూట్యూబ్ ఛానల్ వదిలేసిపోవాలి. కామెడీ పడతారు. లేదు 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 200 2000 చేయాలి. ఓకే మీకే టార్గెట్, ఫస్ట్ టార్గెట్. టార్గెట్ మీకే, మాకు కాదు. మీకే టార్గెట్. ఒక్కొక్కళ్ళు 10 మందిని తీసుకొని రావాలి. మీకు ఎక్కడన్నా సరే సబ్స్క్రైబ్ కొట్టండి అని చెప్పే వాళ్ళు మాత్రమే చూసింటారు. మేము ఫస్ట్ టైం వేరే వాళ్ళతో సబ్స్క్రైబ్ కొట్టించండి అని చెప్తున్నాం. మా యూట్యూబ్ ఛానల్ కి 2000 మంది కావాలి. ఓకే ఓకే. పేమెంట్లు గిమెంట్లు ఏమి లేవమ్మా. రేపు పొద్దున ఏమన్నా మానిటైజేషన్ అయిన తర్వాత చూసుకుందాం. ఓకే ఓకే. మా వాడు చేస్తా అన్నాడు. నీకు ఫైన్ కావాలంటరా? సబ్స్క్రైబర్స్ 200. అయ్యో సబ్స్క్రైబర్స్ కి ఇవ్వరంట అమ్మ. ఇదేనా? ఫీల్ అయిపోతారు మీ సబ్స్క్రైబర్స్. నాకు పెట్టలేదు అంటే అంటే ముందు మీకే కదా కావాలి. మీరు ఒక్కొక్కరు 10 మందిని తీసుకురావాలంటే మీకు ఏదో ఒక లంచం ఇవ్వాలి. నాకు డబ్బులు ప్రస్తుతం అందుకే ఏదో పెడతాను. కాదు, ఇంకొక అకౌంట్ లేదు యూట్యూబ్ లో నీకు సబ్స్క్రైబ్ కొట్టేకి. ఒకటే ఉంది కదా. నువ్వు చేసావా? నా ఫోన్ తీసేసుకొని సబ్స్క్రైబ్ కొట్టేసి బెల్ ఐకాన్ కొట్టేసి ఆల్ కొట్టేసి అరే అన్ని చూడరా అని చెప్పింది. ఇంకొక అకౌంట్, ఎక్స్ట్రా అకౌంట్ క్రియేట్ చేసి మీకు చెప్పడంటూ మీకు ఒక అకౌంట్ లేనా ఇంకొక అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. దూర తీరిపోతే మీకు మొత్తానికి అసలు చాలా కంటెంట్, అసలైన కంటెంటే మర్చిపోయావు. ఏంటిది? సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ ఓన్లీ ఫర్ సబ్స్క్రిప్షన్. సబ్స్క్రైబర్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే. ఇందులో కంటెంట్ ఉంటుంది తెలుసా? సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు. దీపిక దీపు విన్నారుగా? మా ఆర్టిస్ట్ దీపిక దీపు. క్యూటీ లేడీ. క్యూట్ లేడీ. షూటింగ్ అయిపోయింది. ఇంటికి వచ్చేసాము. బాయ్ బాయ్. మళ్ళీ రేపు లేదు ఎల్లుండి కలుస్తాం. ఓకే బాయ్ మా. షూటింగ్ అయిపోయింది. ఇంటికి వచ్చేసాను. ఇంకా ఫ్రెష్ అయ్యి మళ్ళీ దోశ వేసుకొని తినేసి పడుకోవాలి. రేపొద్దున్న సండే కదా, చర్చికి వెళ్ళాలి. రేపు లేదు షూటింగ్. ఎల్లుండి